హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2013లో విడుదలైన మస్ట్ బి లవ్ అనే ఫిలిపినో రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్ప్లెనేషన్ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్లో బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడుతూ ఉన్న మన ఇద్దరు మెయిన్ క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. అబ్బాయి పేరు ఇవాన్, ఇంకా అమ్మాయి పేరు ప్యాచ్. పాస్ట్లో ప్యాచ్ వాళ్ళ నాన్న కూడా ఇలానే ఒకరోజు బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడుతున్న టైంలో తను ఒక అందమైన అమ్మాయిని చూసి ఉంటాడు. అచ్చం ఒక బ్యూటీ క్వీన్ లాగే కనిపిస్తుంది. ఆవిడ్ని చూసినప్పుడు వాళ్ళ నాన్నకి ఈ ప్రపంచం మొత్తము కూడా స్లో మోషన్లో కదులుతున్నట్టు కనిపిస్తుంది. బాస్కెట్బాల్ మ్యాచ్లో ఓడిపోయినా సరే ఆవిడ్ని ఇంప్రెస్ చేసి ఎలాగోలాగా ఆఖరికి ఆవిడని పెళ్ళైతే చేసుకోగలిగాడు. పెళ్ళైతే బాగానే చేసుకుంది, కానీ పెళ్లి చేసుకున్న తర్వాత ఈ పూర్ ఇంకా అన్సాటిస్ఫైడ్ లైఫ్ ఆవిడికి అస్సలు నచ్చలేదు. అందుకే ఒక రోజు చూసుకొని ప్యాచ్ ఇంకా తన హస్బెండ్ ఇద్దరిని కూడా అదే బస్తీ లోపల వదిలేసి ఆవిడ ఎక్కడికో సిటీకి అయితే వెళ్ళిపోయి ఉంటుంది. ప్యాచ్ జీవితంలోంచి వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇవాన్ వచ్చి ఉంటాడు. చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే పెరిగి ఉంటారు. ప్యాచ్ని ఎవరు వచ్చి ఏడిపించినా తన్ని అగ్లీ అని పిలిచినా సరే ఇవాన్ అస్సలు ఊరుకోడు. వాళ్ళందరినీ అక్కడి నుంచి తరిమేస్తాడు. అందువల్లే వాళ్ళిద్దరికి మధ్యన బాండింగ్ అంత బాగా సెట్ అయి ఉంటుంది. ప్రెసెంట్ లో ఇవాన్ బాల్ ఇసురుతాడు. అది స్ట్రైట్ గా వచ్చి ప్యాచ్ మొహానికి తగలడంతో ప్యాచ్ అయితే కింద పడిపోతుంది. ప్యాచ్ అదే ఫ్లోలో ఐ లవ్ యూ అని ఇవాన్ కి ప్రపోజ్ చేస్తుంది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వడం మొదలు పెడతారు. వాళ్ళందరినీ చూసి ఇవాన్ కూడా నవ్వుతాడు. అంతమంది ముందు ధైర్యంగా ప్రపోజ్ చేసినా సరే అందరూ నవ్వడంతో ప్యాచ్ యొక్క కాన్ఫిడెన్స్ పూర్తిగా గాల్లో కలిసిపోతుంది. అందుకే తను వెంటనే మాట మార్చేసి నేను జస్ట్ జోక్ మాత్రమే చేశాను, దీన్ని సీరియస్గా ఏమి తీసుకోవద్దు, నువ్వు నా టైప్ కాదని చెప్తుంది. ఇవాన్ ఇంకా ప్యాచ్ ఏది ఏమైనా సరే చిన్నప్పటి నుంచి ఎలా అయితే ఉన్నారో పెద్ద అయ్యేంత వరకు కూడా అలానే క్లోజ్ ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ లాగా ఉందామని పింకీ ప్రామిస్ చేసుకుంటారు. ప్యాచ్ వాళ్ళ నాన్నది ఒక క్యాటరింగ్ సర్వీస్. వాళ్ళు 24 గంటలు కూడా అదే మటన్ ఇంకా చికెన్ కొట్టే కైమా షాప్ లోనే ఉంటారు. ప్యాచ్ కూడా వాళ్ళ నాన్నకి ఆ షాప్ లో హెల్ప్ చేస్తుంది. ఇంత పేద లైఫ్ స్టైల్లో జీవిస్తున్నా సరే ప్యాచ్ ఎప్పుడు అలసిపోలేదు. వాళ్ళ నాన్నకి సహాయం చేస్తూ వాళ్ళ నాన్నకి అండగానే ఉంటుంది. అదే టైంకి ప్యాచ్ యొక్క ఫ్రెండ్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఇవాన్ యొక్క కరెంట్ గర్ల్ ఫ్రెండ్తో ఇవాన్కి బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నీదే ఛాన్స్ అనుకుంటా, వెళ్ళి ఇవాన్కి ప్రపోజ్ చేయి మళ్ళీ అని అంటుంది. కానీ మన ప్యాచ్ మాత్రం ఇంకొకసారి ట్రై చేద్దామని అసలు అనుకోవట్లేదు. ఎందుకంటే ప్యాచ్ కొంచెం అగ్లీగా ఉంటుంది కాబట్టి ఇవాన్ లాంటి ఒక హ్యాండ్సమ్ అబ్బాయికి ప్యాచ్ లాంటి ఒక తక్కువ రేంజ్ అమ్మాయి అస్సలు సెట్ కాదని ప్యాచ్లో ప్యాచే అనుకుంటుంది. అందువల్లే ప్యాచ్ అసలు ట్రై కూడా చేద్దాం అనుకోవట్లేదు. ఇవాన్కి తనకన్నా బెటర్ అమ్మాయి దొరుకుతుందిలే అని తన మనసులో అనుకుంటుంది. ఇవాన్ వాళ్ళ మమ్మీకి ఒక బ్యూటీ సెలూన్ ఉంది. ఇవాన్ ఇవాళ ఒక అమ్మాయిని చూసి చూడంగానే అతనికి లవ్ అట్ ఫస్ట్ సైట్ కలిగిస్తుంది. ఆ అమ్మాయి ఇంకెవరో కాదు, తను మన ప్యాచ్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది. తను ఫారెన్ నుంచి వచ్చిన ప్యాచ్ యొక్క కజిన్, పేరు ఏంజెల్. ఏంజెల్ వాళ్ళ కంట్రీ నుంచి ప్యాచ్ కోసం ఒక అందమైన వైట్ డ్రెస్ ని కూడా తెచ్చి ఉంటుంది. కానీ ప్యాచ్ వాళ్ళ నాన్న మాత్రం ప్యాచ్ ఇలాంటి బట్టల్ని ఇంకా మేకప్ అస్సలు వాడదు, ఇలాంటి డ్రెస్ తెచ్చిన ఉపయోగం ఏమి లేదు, దీన్ని తిరిగి తీసుకెళ్ళిపోమ్మా అని చెప్తాడు. నాన్న అలా చెప్పినా సరే ప్యాచ్ కి మాత్రం తన మనసులో ఏదో ఒక మూలలో ఈ డ్రెస్ ని వేసుకోవాలి, మేకప్ చేసుకోవాలని ఆశ ఎక్కువగానే ఉంటుంది. అయినా సరే వాళ్ళ నాన్న చెప్తున్నాడు కాబట్టి తన హద్దుల్లో తను ఉంటుంది. షాపింగ్ మాల్లో ఇవాన్ ఇంకా ఏంజెల్ ఒకరికి ఒకళ్ళు ఎదురు పడతారు. ఏంజెల్ ఇవాన్ని చూసి సిగ్గుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కూడా. నీకు ఏ అమ్మాయిని చూసినప్పుడు స్లో మోషన్ లాంటి ఫీలింగ్ కలిగిందని ఇవాన్ ఇంకా తన ఫ్రెండ్స్ అందరూ కూడా అమ్మాయిల గురించి ఇంకా ఈ ప్రేమ టాపిక్ గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు పక్కనే ప్యాచ్ యొక్క ఫ్రెండ్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ ప్యాచ్ గురించి మాట్లాడుతున్నారేమో అని తను అనుకొని పరిగెత్తుకుంటూ ప్యాచ్ దగ్గరికి వచ్చి ఇవాన్కి నిన్ను చూస్తే స్లో మోషన్ ఫీలింగ్ కలుగుతుందంట అని పాపం ప్యాచ్ మనసులో ఆశని రేపుతుంది. అప్పుడే ఇవాన్ తన గ్యాంగ్ మొత్తాన్ని కూడా అక్కడికి వేసుకొని వస్తాడు. అది నువ్వే, నా కళ్ళల రాకుమారివి నువ్వే అని అన్నప్పుడు ప్యాచ్ అది తనేనేమో అని అనుకుంటుంది. కానీ ఇప్పటి వరకు ఇవాన్ మాట్లాడుతుందంతా ఏంజెల్ గురించి అని తెలుసుకొని తన హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని తింటున్నప్పుడు కూడా ప్యాచ్ బాస్కెట్బాల్ మ్యాచ్ ఆడదామని ఇవాన్ని ఇన్వైట్ చేస్తుంది. కానీ ఇవాన్ మాత్రం ఏంజెల్ బ్యూటీ సెలూన్ కి వెళ్ళాలనుకుంటుంది కాబట్టి ఏంజెల్ తోనే సెలూన్ కి వెళ్దామని నిర్ణయించుకుంటాడు. ఇవాన్ వాళ్ళ మమ్మీకి ఒక బ్యూటీ సెలూన్ ఉందని చెప్పుకున్నాం కదా, ఎగ్జాక్ట్ గా వాళ్ళ మమ్మీ ఒక బ్యూటీ సెలూన్ పక్కనే ఇంకొక బ్యూటీ సెలూన్ ని వేరొక అమ్మాయి ఓపెన్ చేస్తుంది. ఈ విషయంపై ఇవాన్ వాళ్ళ మమ్మీకి ఇంకా ఆ కొత్త ఓనర్ కి మధ్యన గొడవ స్టార్ట్ అవుతుంది. గొడవ మనం అనుకుంటున్నంత సింపుల్ ఏమీ కాదు, కొంచెం కాంప్లెక్సే. ఇవాన్ వాళ్ళ నాన్న ముందు ఈవిడ్ని పెళ్లి చేసుకొని ఉంటాడు. ఆ తర్వాత ఈవిడ్ని వదిలేసి ఆ కొత్త ఓనర్ ఉంది కదా, కొత్తగా షాప్ పెట్టింది, ఆవిడ్ని పెళ్లి చేసుకొని ఉంటాడు. లెక్క ప్రకారం వీళ్ళిద్దరూ సవతి అక్క చెల్లెలు టైప్ లోకి వస్తారు. అందుకే రెండో భార్య తన షాప్ ని ఎగ్జాక్ట్ గా అదే లొకేషన్ లో పెట్టాలనుకున్నప్పుడు మొదటి భార్యకి కోపం వస్తుంది. దానివల్లే రోడ్డు మీద పడి మరి వాళ్ళిద్దరూ పిచ్చోళ్ళలాగా కొట్టేసుకుంటారు. పిల్లలిద్దరూ కూడా వచ్చి వాళ్ళిద్దరిని కొంచెం డిస్టెన్స్ లోకి తెచ్చి వాళ్ళిద్దరి గొడవని ఆఖరికి ఆపగలుగుతారు. ఈ లేడీస్ ఇద్దరి గొడవ ఇంతటితో ఏమీ ఆగిపోదు. వీళ్ళిద్దరూ కూడా ఒక పెద్ద బ్యూటీ కాంటెస్ట్ ని పెట్టుకుందాం అనుకుంటారు. వీళ్ళిద్దరిలో ఎవరి మోడల్ అయితే ఎక్కువ అందంగా ఇంకా బాగా పర్ఫామ్ చేయగలుగుతుందో వాళ్ళే ఆ బ్యూటీ కాంటెస్ట్ లో గెలిచినట్టు. వాళ్ళ షాప్ ఆ లొకేషన్ లో ఉండాలి, ఇంకొకరి షాప్ వెంటనే ఆ లొకేషన్ నుంచి ఎత్తేయాలని ఒక ఛాలెంజ్ అయితే వేసుకుంటారు. ఈ ప్రాసెస్ లో ఇవాన్ ఇంకా ప్యాచ్ల తలలు కూడా ఒకరికి ఒకరు గుద్దుకోవడంతో తలలకి దెబ్బలు తగులుతాయి. ఏంజెల్ ఇవాన్ని లోపలికి తీసుకుని వెళ్ళి అతని దెబ్బని నయం చేయడానికి
ఇవాన్కి ఐస్ ప్యాక్ని పెడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూసి ప్యాచ్కి ఒళ్ళు మండిపోతుంది. ప్యాచ్కి దెబ్బ తలలో తగిలినా సరే ఎందుకో హార్ట్లో సడన్గా పెయిన్ మొదలవుతుంది వాళ్ళిద్దరిని అంత క్లోజ్గా చూస్తూ ఉంటే. ఏంజెల్ ప్యాచ్ దగ్గరికి వచ్చి నేను ఇవాన్ని డేట్ చేస్తే నీకేమీ ప్రాబ్లం లేదు కదా, కొంపతీసి నువ్వేమన్నా వాడిని ఇష్టపడుతున్నావా అని అన్నప్పుడు పాప మా పిల్ల ఎలా చెప్తుంది, నేనేమి అతన్ని ఇష్టపడట్లేదు, అయినా సరే నాలాంటి ఒక అగ్లీ అమ్మాయిని ఎందుకు ఇష్టపడతాడు చెప్పు, నువ్వంటే అందంగా ఉన్నావు కాబట్టి ఒక్కసారి ప్రపోజ్ చేసి చూడు, వెంటనే యాక్సెప్ట్ చేస్తాడు, నాకు కాన్ఫిడెన్స్ ఉందని ఆ అమ్మాయికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేస్తుంది. ఇవాన్ ఫ్లవర్స్ తీసుకొని ప్యాచ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. ఆ ఫ్లవర్స్ ప్యాచ్కి ఇస్తాడేమో అని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటే ఆ ఫ్లవర్స్ ని తీసుకొని వెళ్ళి ఇవాన్ ఏంజెల్ చేతిలో పెట్టి తను ఒక డేట్ కి అయితే ఇన్వైట్ చేస్తాడు. ఇవాన్ వాళ్ళ మమ్మీ యొక్క సెలూన్ లో బేబీ ఆంటీ అనే ఒక ఆంటీ అయితే ఉంటుంది. ఈవిడే వాళ్ళ మమ్మీ యొక్క సెలూన్స్ మెయిన్ మేకప్ ఆర్టిస్ట్ కూడా. సో మమ్మీ బేబీ ఆంటీ దగ్గరికి వచ్చి నేను ఇందాకడే బయట కొంచెం అతిగా చేసి బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేస్తాను, ఒక ఛాలెంజ్ ని కూడా విసిరేశాను, కానీ ఇప్పుడు మన దగ్గర మోడల్ లేదు కదా, మీరే నాకు హెల్ప్ చేయాలి, నాకు మేకప్ గురించిన ఏబీసీ కూడా తెలీదు. బేబీ ఆంటీ నువ్వే మన షాప్ యొక్క మేకప్ ఆర్టిస్ట్వి కాబట్టి మోడల్ గా ఎవరు కావాలనే చెప్పు, వాళ్ళని తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతా అని అన్నప్పుడు ఎవరో అక్కర్లేదు, ప్యాచ్ ఉంది కదా, ప్యాచే నా మోడల్ గా ఉండాలి, ప్యాచ్ కి మాత్రమే నేను మేకప్ వేస్తాను, ప్యాచ్ ఒకవేళ నా మోడల్ గా ఉంటేనే నేను ఈ బ్యూటీ కాంటెస్ట్ లో మేకప్ ఆర్టిస్ట్ గా పార్టిసిపేట్ చేస్తాను, లేకపోతే లేదని మొహం మీద చెప్పేస్తుంది. అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. ప్యాచ్ లాంటి ఒక అగ్లీ అమ్మాయిని వీళ్ళ మోడల్ గా తీసుకుంటే ఖచ్చితంగా వీళ్ళు బ్యూటీ కాంటెస్ట్ లో ఓడిపోతారేమో అని. ఇవాన్ ఇంకా ఏంజెల్ వీళ్ళిద్దరు కూడా ఒక డేట్ కి వచ్చి ఉంటారు. ఇవాన్ ధైర్యం చేసి ఒక రోజ్ ఫ్లవర్ ని తెచ్చి ఏంజెల్ కి ప్రపోజ్ చేస్తాడు. ఆ అమ్మాయి కూడా తిరిగి వెంటనే ఐ లైక్ యూ టూ అని చెప్పేస్తుంది. అలా వాళ్ళిద్దరి రిలేషన్షిప్ కూడా స్టార్ట్ అవుతుంది. బేబీ ఆంటీ ప్యాచ్ దగ్గరికి వచ్చి ఆ బ్యూటీ కాంటెస్ట్ గురించి చెప్పి నువ్వు నా మోడల్ గా ఉంటావా అని అడిగినప్పుడు ప్యాచ్ సమాధానం ఇచ్చే లోపే ప్యాచ్ వాళ్ళ నాన్న అయితే నా కూతుర్ని ఎక్కడికి పంపించేది లేదు, తన ఏ బ్యూటీ కాంటెస్ట్ లో పార్టిసిపేట్ చేసే ప్రసక్తే లేదని చెప్పేస్తాడు. వాళ్ళ నాన్నే ఒక డెసిషన్ పైన ప్యాచ్ కొంచెం అప్సెట్ అవుతుంది, కానీ ఏమీ మాట్లాడలేకపోతుంది. తర్వాత ఇవాన్ ఇంకా ఏంజెల్ ఇద్దరు కూడా లవ్ బర్డ్స్ లాగా బయట కూర్చొని మూన్ లైట్ ని ఎంజాయ్ చేస్తూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉండడం చూసి ప్యాచ్ కొంచెం బాధపడుతుంది. ఎంతైనా ఏంజెల్ తనకన్నా అందంగా ఉంటుంది కాబట్టి ఏంజెల్ డిజర్వ్స్ ఇవాన్ అని తన మనసులో అనుకొని తనను తాను అగ్లీ అని పిలుచుకుంటుంది. కానీ బేబీ ఆంటీ ఎవరు చెప్పారే నువ్వు అగ్లీ అని, నువ్వేమీ అగ్లీ కాదు, నీ యొక్క అందం కూడా ఎక్కడో దాక్కొని ఉంది, నీ హిడెన్ బ్యూటీని బయటికి ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు, ఒక్కసారి పర్మిషన్ ఇచ్చి చూడు, నువ్వే షాక్ అవుతావు, నువ్వు ఇంత అందంగా ఉంటావా అని చెప్పేసరికి ప్యాచ్ కూడా కొంచెం టెంప్ట్ అవుతుంది. ఇంక ఇప్పుడు నేను ఎలాగో ఓడిపోయాను, నా హిడెన్ బ్యూటీని బయటికి తీసుకొచ్చిన ఏం ప్రయోజనం ఉందని అన్నప్పుడు ఎవరు చెప్పారు నువ్వు ఓడిపోయావని, బ్యాటిల్ ఇప్పుడే స్టార్ట్ అయింది, నువ్వు ఎలా గెలవకుండా ఉంటావో నేను కూడా చూస్తానని బేబీ ఆంటీ మన ప్యాచ్ యొక్క అగ్లీ టు బ్యూటీ ట్రాన్స్ఫర్మేషన్ ని స్టార్ట్ చేస్తుంది. ప్యాచ్ ఇంకా అక్షరంలోనే ఉంటుంది ఇది నిజంగా నేనేనా కాదా అని. ప్యాచ్ మొహంలో ఇప్పుడు మనకి చాలా మార్పు అయితే కనిపిస్తుంది ఇప్పటికీ, కానీ తనకి తన కాన్ఫిడెన్స్ అయితే తిరిగి రాదు. ఇవాన్ ఏంజెల్ తో బాస్కెట్ బాల్ ఆడడానికి గ్రౌండ్ కి తన్ని తీసుకొని వస్తాడు, కానీ ఏంజెల్ కి ఆ గేమ్ ఎలా ఆడాలో తెలీదు. అంతకు మించి తనకి బాస్కెట్ బాల్ పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో ఇవాన్ బాల్ ఇసురుతూ ఉన్నా సరే తను తన ఫోన్లో బిజీగా ఉంటుంది. దీనివల్ల ఇవాన్ కొంచెం అప్సెట్ అవుతాడు. తర్వాత కూడా ఇవాన్ సరదాగా ఏంజెల్ మొహం పైన చిన్న కలర్ని అయితే అంటిస్తాడు. దానివల్ల ఏంజెల్కి చాలా కోపం వస్తుంది, ఇవాన్ని తిడుతుంది కూడా. ఇవాన్ తనకి సారీ కూడా చెప్పాల్సి వస్తుంది. ప్యాచ్లో వచ్చిన ఈ చేంజ్ వల్ల బాయ్స్ అందరి కళ్ళు కూడా ఇప్పుడు ప్యాచ్ పైనే ఉంటాయి. బీచ్లో బాస్కెట్ బాల్ ఆడుతున్నప్పుడు కూడా అబ్బాయిలందరూ వాళ్ళ కళ్ళు మొత్తాన్ని ప్యాచ్ పైన పెడతారు. ఇది చూసిన ఇవాన్కి కొంచెం జెలస్ ఫీలింగ్ కలుగుతుంది. తను జెలస్ ఫీల్ అవ్వడం ఏంజెల్ చూసి నువ్వెందుకు కుళ్ళుకుంటున్నావు అని అన్నప్పుడు నేనేమి కుళ్ళుకోవట్లేదు, తను నేను చిన్నప్పటి నుంచి కలిసే పెరిగాం కదా, అందుకే కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్ అవుతున్నాను అంతే అని కవర్ చేసుకుంటాడు. ఇవాన్ ప్యాచ్ దగ్గరికి వచ్చి బాస్కెట్ బాల్ ఆడదాం బయటికి రమ్మని పిలిచినప్పుడు ప్యాచ్ కూడా వెళ్ళడానికి రెడీ అవుతుంది, కానీ బేబీ ఆంటీ వాళ్ళిద్దరిని ఆపేసి బ్యూటీ కాంటెస్ట్ రానే వచ్చేస్తుంది. దానిలో మీ ఇద్దరే బ్రైడ్ ఇంకా బ్రైడ్ గ్రూమ్ గా పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇప్పుడు ఆటని ఆపి ప్రస్తుతం డాన్స్ ప్రాక్టీస్ చేయాలని వాళ్ళిద్దరికి కూడా డాన్స్ నేర్పిద్దాం అనుకుంటుంది. కానీ వాళ్ళిద్దరూ డాన్స్ తక్కువ అల్లరి ఎక్కువ చేయడంతో బేబీ ఆంటీకి చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి సరిగ్గా డాన్స్ ఎలా చేయాలో ప్రాపర్గా నేర్పిస్తుంది. వాళ్ళు డాన్స్ చేసినప్పుడు ఒకరి కళ్ళలోకి ఒకరు అలా చూస్తూ ఉండిపోతారు. వాళ్ళిద్దరికీ కూడా డాన్స్ చేయడం కొత్త కాబట్టి ఇద్దరికి అది చాలా బాగా నచ్చుతుంది కూడా. వాళ్ళకు ఒక డిఫరెంట్ ఫీల్ కలుగుతుంది, మనసులో ఏదేదో అయిపోతూ ఉంటుంది. ప్లే గ్రౌండ్ లో ఉన్నప్పుడు ఇవాన్ మొహానికి ఒక బాల్ వచ్చి అయితే తగులుతుంది. దానివల్ల అతను చిన్నగా కాన్షియస్నెస్ ని కోల్పోతాడు. ఎవరికి చెప్తున్నాడో తెలియకుండా ఐ లవ్ యూ అయితే చెప్తాడు, అంటే తన మనసులో ప్యాచ్ కి చెప్తున్నాడని అనుకుంటాడు. తన ఎదురుగా కూడా ఇనీషియల్ గా ప్యాచ్ ఉంటుంది. కాసేపటికి ఏంజెల్ అక్కడికి వచ్చేసి ఐ లవ్ యూ టూ అని అనేస్తుంది. కళ్ళు తెరిసిన ఇవాన్ అదేంటి నేను చెప్పింది ప్యాచ్ కదా, ఈ అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చిందని షాక్ అవుతాడు. ప్యాచ్ వాళ్ళ నాన్న ప్యాచ్ తో మాట్లాడుతూ రాబోతున్న బ్యూటీ కాంటెస్ట్ కి చాలా మంది జనాలు వస్తూ ఉన్నారు అనుకుంటా, మనకి క్యాటరింగ్ సర్వీస్ ఆఫర్ ని ఇచ్చారు, మనం ఆ క్యాటరింగ్ ని చేయాల్సి ఉంటుంది,
ఆ పనులన్నిటినీ కూడా ప్రారంభించమని ప్యాచ్కి చెప్తాడు. కానీ ప్యాచ్ ఇంతవరకు వాళ్ళ నాన్నకి చెప్పలేదు తన బ్యూటీ కాంటెస్ట్లో మెయిన్ మోడల్గా పార్టిసిపేట్ చేయబోతుందని. ప్యాచ్ వాళ్ళ నాన్న ఇంకా బేబీ ఆంటీ ఇద్దరిని కూడా డిసప్పాయింట్ చేయాలనుకోవట్లేదు. తనకి కూడా బ్యూటిఫుల్గా మారాలని ఉంది కాబట్టి బేబీ ఆంటీ వైపే వెళ్ళాలనుకుంటుంది. కానీ వాళ్ళ నాన్న ఎంతైనా వాళ్ళ నాన్న కాబట్టి చిన్నప్పటి నుంచి అతని మాటని ఎప్పుడూ జవదాటలేదు కాబట్టి ఇప్పుడు కూడా అతనికి చెప్పాలా వద్దా అన్న ఆలోచనలోనే ఆగిపోతుంది. అయినా అగ్లీగా ఉన్నప్పుడు అసలు తను ఎవరు నోటీస్ చేయలేదు. బ్యూటిఫుల్గా మారిన తర్వాతే కదా అబ్బాయిలందరూ తన్ని నోటీస్ చేస్తూ ఉన్నారు. తను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయడం మొదలు పెట్టారని కొంచెం ఎమోషనల్గా అయితే అయిపోతుంది. ప్యాచ్ బాధపడుతుందని నోటీస్ చేసి ఇవన్ తనతో డాన్స్ చేద్దాం అనుకుంటాడు. వాళ్ళిద్దరూ అలాగా క్లోజ్గా డాన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్ అప్పుడు అక్కడ బాస్కెట్ బాల్ మ్యాచ్ జరుగుతూ ఉన్నప్పుడు నా మొహానికి బాల్ తగిలింది కదా, అప్పుడు నేను ఐ లవ్ యూ చెప్పింది ఏంజల్కి కాదు నీకు అని అనబోతాడు. ఈలోపే అక్కడికి ఏంజల్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళిద్దరిని ఇంత క్లోజ్గా చూసి తనకి చాలా కోపం వచ్చి మిస్అండర్స్టాండ్ చేసుకుని అయితే అక్కడి నుంచి చాలా కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్యాచ్ ఏంజల్ వెనకాలే వచ్చి నువ్వు అనుకుంటున్నట్టు అక్కడ ఏమీ జరగట్లేదు, మేమిద్దరం జస్ట్ డాన్స్ ప్రాక్టీస్ మాత్రమే చేస్తున్నాము, తప్పుగా ఏమీ అర్థం చేసుకోవద్దని అన్నా సరే ఏంజల్ మిస్అండర్స్టాండే చేసుకుంటుంది. నాకు బాగా తెలిసింది నువ్వు ఎందుకు ఇదివరకు అట్లా కాకుండా మేకప్ వేసుకోవడం మొదలు పెట్టావో, ఇంకా అందంగా మారడానికి ట్రై చేస్తున్నావో. నేను ఇవన్నీ ప్రేమించడం నీకు అసలు ఇష్టం లేదు, నా నుంచి ఇవన్నీ లాగేసుకోవడానికే కదా ఇంతలాగా కష్టపడిపోతూ ఉన్నావు, అంత ట్రై చేయడం దేనికి, నాకు చెప్తే నేనే కదా నీకు ఇవన్నీ త్యాగం చేసి ఇచ్చేస్తానని అంటుంది. లేదు లేదు అసలు నేను అలా ఏమీ అనుకోవట్లేదు, మీరందరూ కూడా నన్ను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయడమే నాకు కావాలి, అందుకే నేను ఆ బ్యూటీ కాంటెస్ట్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నానని అంటుంది. అదే టైంకి వాళ్ళ నాన్న కూడా అక్కడికి వస్తాడు. ఇప్పటి వరకు వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్న మాటలన్నీ కూడా వాళ్ళ నాన్న వినేసి చాలా కోపడతాడు. ప్యాచ్ వాళ్ళ నాన్నకి ప్యాచ్ కూడా వాళ్ళ అమ్మలాగా అందంగా మారి ఒక మోడల్ అవ్వాలని లేదా ఒక బ్యూటీ క్వీన్ అవ్వాలని ఆశపడడం అస్సలు ఇష్టం లేదు. అందుకే చిన్నప్పటి నుంచి కూడా తనకి అన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టి ఉంటాడు. కానీ ప్యాచ్ తన బాధ మొత్తాన్ని కూడా బయట పెడుతుంది. నాన్న చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను ఒక పార్ట్నర్ లానే చూసావు, అంటే ఒక వర్క్ పార్ట్నర్, నీతో కలిసి నేను పని చేస్తున్నానంటే నేను నీ కూతురు కాకుండా పోను కదా, ఎంతైనా నేను కూడా ఒక అమ్మాయినే, నాకు కూడా మేకప్ వేసుకోవాలని అందమైన బట్టలు వేసుకోవాలని ఉంటుంది, నన్ను ఒక అమ్మాయిలాగా ట్రీట్ చేయడం మొదలుపెట్టినా నాకు నచ్చినట్టుగా నన్ను జీవించనివ్వు ప్లీజ్ అని అడుగుతుంది. అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మీరు పూర్తిగా మారిపోయారు, ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత మీరు చాలా బాధపడ్డారని నాకు తెలుసు, ఆవిడ వెళ్ళిన తర్వాత మీ వల్ల నేను కూడా ఇంతలాగా బాధపడుతున్నాను, కానీ మీరు ఏమీ నోటీస్ చేయలేకపోతున్నారు నాన్న అని అంటుంది. సర్లే వాళ్ళ నాన్నని ఇంకెందుకు బాధ పెట్టడం అని బేబీ ఆంటీ దగ్గరికి కూడా వచ్చి నేను మీ మోడల్గా ఇంకా పర్ఫామ్ చేయలేనని, ఇంకొక అమ్మాయిని వెతుక్కోండి, ఇంత పీక్ మూమెంట్లో చెప్తున్నందుకు నన్ను క్షమించండి ఆంటీ అని అడుగుతుంది. ఆ తర్వాత అసలు అంత అగ్లీగా ఉన్న నన్ను ఎందుకు మీ మోడల్గా చూస్ చేసుకున్నారన్న క్వశ్చన్ కూడా రైస్ చేస్తుంది. అప్పుడే బేబీ ఆంటీ చెప్తుంది నేనేమి నిన్ను బ్యూటిఫుల్గా చూపించడానికి ఈ ప్రయత్నం చేయలేదు, నువ్వు ఆల్రెడీ బ్యూటిఫుల్గా ఉన్నావని నీకు తెలియజేయడానికి మాత్రమే ఇలాగ ట్రై చేశాను అంతే, నీ హిడెన్ బ్యూటీని నీకు తెలియజేద్దాం అనుకున్నాను, ఇప్పటికన్నా నీలో రియలైజేషన్ ఇంకా కాన్ఫిడెన్స్ వచ్చింది కాబట్టి నాకు అదే చాలని బేబీ ఆంటీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మ్యాచింగ్ ఇప్పుడు మోడల్గా బ్యూటీ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేయాలనుకోవట్లేదు కాబట్టి తన పేరుని లిస్ట్లో ఇంచి తొలగించేస్తుంది. ఆ తర్వాత ఏంజల్ దగ్గరికి వచ్చి నా పేరుని తీయించేసి నీ పేరుని యాడ్ చేశాను, నువ్వే ఇంకా బ్యూటీ కాంటెస్ట్లో కొత్త మోడల్గా పార్టిసిపేట్ చేయొచ్చు, ఇవాన్తో కలిసి అందరి ముందు డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వచ్చు, నేను ఇంకా ఇవాన్కి దూరంగా ఉంటాను, మన ఇద్దరి మధ్యన అన్ని మిస్అండర్స్టాండింగ్స్ కూడా క్లియర్ అయిపోయినాయి అని నేను అనుకుంటున్నానని క్లారిటీ ఇచ్చేస్తుంది. ఇవాన్ ప్యాచ్ దగ్గరికి వచ్చి నేనంటే నీకు ఇష్టమా, ఆ రోజు ప్లే గ్రౌండ్లో నువ్వు సరదాగా నాకు ఐ లవ్ యూ చెప్పావు, అది నిజంగానే నిజమా లేకపోతే జోక్ చేసావని అన్నప్పుడు నేను నిజంగానే నేను ఇష్టపడుతున్నాను, ఆ రోజు నేను సీరియస్గానే ప్రపోజ్ చేశాను కానీ నువ్వే అందరి ముందు నన్ను అవమానించేలా నవ్వావు, కానీ ఏంజల్ నీకు ప్రపోజ్ చేసి చేయంగానే తోకొప్పుకుంటూ వెళ్ళి మరి ఆ అమ్మాయి ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసావు, ఓన్లీ డిఫరెన్స్ ఆ అమ్మాయి బ్యూటిఫుల్గా ఉంది ఇంకా నేను అగ్లీగా ఉన్నాను అంతే కదా, దీనికి మించి ఇంకా అంతకు మించిన రీజన్ లేదని నేను అనుకుంటున్నానని అంటుంది. అంటే నేను నీకు లుక్స్ని చూసి ఇష్టపడే వాళ్ళకి అనిపిస్తున్నానని అన్నప్పుడు ఏ అబ్బాయి అయినా అంతే కదా, అబ్బాయి ఏంటి అమ్మాయి ఏంటి, ఎవరికన్నా మనసు కన్నా ముందు కంటికి కదా ప్రేమ కలుగుతుంది, కంటికి కనిపించేది లుక్సే కాబట్టి ఒకళ్ళు అందంగా ఉన్నారా లేదా అనే దాన్ని బట్టే ప్రేమ కలుగుతుందని నేను అనుకుంటున్నాను. ప్యాచ్ నువ్వు ఇలా మాట్లాడద్దు ప్లీజ్, నేను నిన్నే ఇష్టపడుతున్నానని అన్నప్పుడు నువ్వు నన్ను ఇష్టపడతావు ఏంజల్ని కూడా ఇష్టపడతావు, ఒకేసారి ఇద్దరు అమ్మాయిల్ని ప్రేమించడం తప్పనుకుంటా, నువ్వు ఏంజల్తో రిలేషన్షిప్లో బాగానే ఉన్నావు కదా, అక్కడే కంటిన్యూ అవ్వు, నా వెనకాల పడడం ఇంకా ఆపే, నేనైనా ఏంజల్కి ప్రామిస్ చేశాను నీకు దూరాన్ని మెయింటైన్ చేస్తా అని, అందుకే నేను ఇంకా వెళ్తున్నాను, నా వెనకాల పడద్దు ప్లీజ్ అని అడుగుతుంది. ఇవాన్ వాళ్ళ నాన్న ఇప్పటికీ కూడా రిగ్రెట్ అవుతున్నాడు తను ఎందుకు అలాంటి ఒక లేడీని పెళ్లి చేసుకున్నాడా అని. అప్పట్లో తనకి ఈ ప్రపంచం మొత్తము కూడా స్లో మోషన్లో కనిపించి ఉంటుంది కదా, ఆ స్లో మోషన్ కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోయి ఉంటే ఆ బ్యూటీ క్వీన్ అతని కంట్లో కూడా పడి ఉండేది కాదు, అతను ఆ లేడీని పెళ్లి కూడా చేసుకునేవాడు కాదని ఇప్పటికీ బాధపడతాడు. వీళ్ళిద్దరిని వదిలేసి ఆవిడ వేరే సిటీకి వెళ్ళిపోయి ఉంటుంది కదా, అయినా సరే ఈ నాన్న ఆవిడని వెతికి పట్టుకున్నాడు, కాకపోతే ఆవిడ తిరిగి మళ్ళీ వీళ్ళ బస్తీకి రానని చెప్పి ఉంటుంది, ఎందుకంటే ఆమె మోడల్గా తన కెరీర్ని పర్సీవ్ చేయాలనుకుంటుంది కాబట్టి. కనీసం అతని కోసం కాకపోయినా సరే ఇంట్లో ఉన్న చిన్న పిల్ల కోసమన్నా తిరిగి రమ్మని అడిగినా సరే ఆవిడ తిరిగి రానని చాలా గట్టి
గట్టిగానే చెప్పేసి ఉంటుంది. అందుకే ఆవిడ మీద కోపంతో ప్యాచ్ కూడా ఎక్కడ ఆవిడలాగా అవుతుందేమో అని భయపడి ప్యాచ్ని ఒక అబ్బాయిలాగా పెంచాడు. ప్యాచ్కి మేకప్ ఇంకా బ్యూటిఫుల్ డ్రెస్సులు గౌన్లు అన్నిటినీ కూడా దూరంగానే పెట్టాడు. వాళ్ళ నాన్న యొక్క ఈ సెల్ఫిష్ బిహేవియర్ వల్లే ప్యాచ్ ఇన్ని సంవత్సరాలుగా తను ఒక అమ్మాయి అన్న విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటుంది. తను అబ్బాయిలాగా పెరిగి ఉంటుంది. అసలు తనలో కాన్ఫిడెన్స్ పూర్తిగా అణిగిపోయి ఉంది. అందువల్లే వాళ్ళ నాన్న ఇప్పుడు ప్యాచ్కి సారీ అయితే చెప్తాడు. ప్యాచ్ ఇంకా వాళ్ళ నాన్న అంతా కూడా ఫుడ్ క్యాటరింగ్ కోసం రెడీ చేస్తూ ఉంటే ఏంజెల్ మాత్రం బ్యూటీ కాంటెస్ట్ కోసం మోడల్గా రెడీ అవుతూ ఉంటుంది. బ్యూటీ కాంటెస్ట్ ఛాలెంజ్ స్టార్ట్ అవబోతుంది. జనాలందరూ కూడా అక్కడికి విచ్చేసి ఉంటారు. ఈవన్ ఏంజెల్ దగ్గరికి వచ్చి నువ్వు చూడడానికి చాలా అందంగా ఉంటావు, అందుకే అనుకుంటా నాకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగింది నిన్ను చూసి చూడంగానే, కానీ నువ్వు నాకు కరెక్ట్ పేరు కాదని నాకు ఇప్పుడు అర్థమైంది. నేను ప్యాచ్ని ఇష్టపడుతున్నాను, అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నానని అనేసరికి ఏంజెల్ ఇప్పటికన్నా నువ్వు చెప్పావు కాబట్టి నేను హ్యాపీగానే ఉన్నాను. కనీసం అబద్ధం చెప్పలేదు కదా, అయినా నువ్వు నన్ను చీట్ ఏమీ చేయలేదు, నాకు డైరెక్ట్గా వచ్చే చెప్పావు కాబట్టి నేను అర్థం చేసుకోగలుగుతాను. వెళ్ళు, ప్యాచ్ నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుందని ఇవన్నీ అక్కడి నుంచి పంపిస్తుంది. ప్యాచ్ వాళ్ళ నాన్న కూడా ఇప్పటికీ ప్యాచ్కి బ్యూటీ కాంపిటీషన్లో మోడల్గా పార్టిసిపేట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడు. ప్యాచ్ చాలా హ్యాపీగా ఉంటుంది. ఏంజెల్ కూడా బేబీ ఆంటీకి విషయం మొత్తాన్ని కూడా అర్థమయ్యేలా చెప్తుంది. తను ఇప్పుడు మోడల్గా విత్డ్రా చేసేస్తుంది తన పొజిషన్ని. అలా తను బయటికి వెళ్ళిపోతున్న టైంలో ఒక అబ్బాయిని గుద్దుతుంది. గుద్దంగానే ఏంజెల్కి అంతా స్లో మోషన్లో కనిపిస్తుంది. ఎస్, ఇప్పుడే ఏంజెల్కి బ్రేకప్ అయింది. అప్పుడే ఏంజెల్కి తన నెక్స్ట్ బాయ్ ఫ్రెండ్ కూడా దొరికేసి ఉంటాడు. ప్యాచ్ ఇంకా ఇవన్ ఇద్దరు కూడా స్టేజ్ పైకి చాలా ప్రొఫెషనల్గా ఎక్కుతారు. వాళ్ళు ఎన్నో రోజులుగా డాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళు రీసెంట్గా ప్రాక్టీస్ చేయకపోయినా పర్లేదు, వాళ్ళు చాలా బాగా పర్ఫామ్ అయితే చేయగలుగుతారు. ఇవన్ ప్యాచ్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టు చెప్పి మన జీవితం మొత్తం కూడా చిన్నప్పటి నుంచి స్లో మోషన్లోనే వెళ్ళింది, కానీ ఇప్పటికన్నా మనం దాన్ని ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాము. నేనంటే నీకు ఇష్టమా లేదా అని అడిగినప్పుడు ఎందుకు ఇష్టం లేదు, నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ప్యాచ్ కూడా చెప్తుంది. ఇప్పటికీ నేను చాలా లేట్ చేసేసాను, ఈ విషయాన్ని ఎప్పుడో చెప్పాల్సి ఉంది, కానీ ఇంత లేట్ చేసినందుకు నన్ను క్షమించని వాళ్ళిద్దరూ వాళ్ళ డాన్స్ పర్ఫార్మెన్స్ని స్టార్ట్ చేస్తారు. చాలా అందంగా డాన్స్ చేసి ఆ బ్యూటీ కాంపిటీషన్లో చాలా సులువుగా గెలిచేస్తారు. వాళ్ళ పిల్లల యొక్క ఈ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ని చూసి పేరెంట్స్ అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు. ప్యాచ్ వాళ్ళ నాన్న మరీ ముఖ్యంగా ఏడ్ చేస్తూ ఉంటాడు తన కూతుర్ని ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు అనవసరంగా అలాగే కట్టిపెట్టి ఉన్నాడా అని. వాళ్ళ అమ్మ చేసిన తప్పు కోసం తన కూతురికి పనిష్మెంట్ ఇవ్వకూడదు కదా అని ఆఖరికి అతను కూడా అర్థం చేసుకుంటాడు. అలా ప్యాచ్ ఇంకా ఇవాన్లో ఈ కొత్త రిలేషన్షిప్ స్టార్ట్ అయింది. వాళ్ళ యొక్క ఈ న్యూ జర్నీ ప్రారంభం అయినట్టుగా చూపించి ఈ స్టోరీకి ఒక హ్యాపీ ఎండింగ్ అయితే ఇస్తారు. ఈ మూవీలో ఉన్న ఇదే హీరో ఇంకా హీరోయిన్ ఎగ్జాక్ట్ ఇదే పేరు గురించి మనం రీసెంట్గా ఒక వీడియోలో మాట్లాడుకున్నాము. షీ ఈజ్ డేటింగ్ ద గ్యాంగ్స్టర్ అని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్న ఆ మూవీలో సేమ్ టు సేమ్ ఇదే పేరు ఉంది. ఎంతమంది నోటీస్ చేశారో? ఇంకా ఆ మూవీని చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ మూవీని ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే లిటరలీ అది నా ఫేవరెట్ మూవీ అని చెప్పొచ్చు, అంత బాగుంటుంది ఆ స్టోరీ కాబట్టి. సో షీ ఈజ్ డేటింగ్ ద గ్యాంగ్స్టర్ మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోని ఎవరైనా మిస్ అయినట్లుంటే వీడియోని స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను, లేకపోతే మన ఛానల్లోకి వెళ్ళన్నా అస్సలు మిస్ అవ్వకుండా ఆ వీడియోని చూసేయండి. ఇంకా ఈ స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు.